దుగ్గిరాలలో కేఎల్యు యూనివర్సిటీ బీసీఏ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో బుధవారం జాతీయ రోడ్డు భద్రతలపై అవగాహన కల్పించారు. తెనాలి విజయవాడ రహదారులకు వాహనదారులకు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ డాక్టర్ సుబ్రహ్మణ్యం, డాక్టర్ కె.ఆర్.ఆర్. ప్రసాద్, కృష్ణ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ స్పీడ్ కోఆర్డినేటర్ పి. సురేష్, పీసీ డాక్టర్ జి. పార్థసారథి వర్మ, బీసీలు ఏవిఎస్ ప్రసాద్, ఎన్. వెంకట్రావు, రాజశేఖరరావు, విద్యార్థి సంక్షేమ భాగం బి. డాక్టర్ కెఆర్ఎస్ ప్రసాద్, డీల్ సలహాదారు డాక్టర్ హలీబుల్లా ఖాన్, పి. శ్రీకాంత్ రెడ్డి, ఉషారాణి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులు మాట్లాడారు. ఓకేనా సార్, అందరికీ నమస్కారం అండి. మేము కేఎల్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ యూనిట్ నుంచి రోడ్డు భద్రతా వారోత్సవాల మీద దుగ్గిరాల గ్రామంలో వాహనదారులకి అవకల్పించడం కోసం దుగ్గిరాల గ్రామం గురించి వచ్చాము. అయితే ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే గత 10 రోజుల నుంచి కనుక న్యూస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే హైకోర్టు వాళ్ళు కూడా హెల్మెట్ వాడకాన్ని స్పెసిఫిక్గా స్ట్రాంగ్గా ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్పేసి వాళ్ళు అన్ని పోలీస్ డిపార్ట్మెంట్స్కి అన్నిటికీ చెప్పారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని రోడ్డు భద్రతా వారోత్సవాల గురించి ప్రోగ్రాంలు రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పేసి ఒక ఈవెంట్ని ఇనిషియేట్ చేశారు. సో ఇది క్రియేట్ చేయడం కోసం దుగ్గిరాల గ్రామంలో వచ్చాము. సో కేఎల్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దుగ్గిరాల గ్రామంలో విజిట్ చేసి వాహనదారులకి హెల్మెట్, దాని యొక్క వినియోగం, ఉపయోగాల గురించి అవగాహన కార్యక్రమం. ఈ హెల్మెట్ అనేది కూడా కాదండి. నమస్కారం అండి, మేము కేఎల్ యూనివర్సిటీ నుంచి వచ్చాము. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ తరఫున వచ్చాము. మేము అలా గ్రామంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఆన్ రోడ్ సేఫ్టీ అంటే రోడ్ సేఫ్టీ మీద అవగాహన కల్పించాలని ప్రజలకి వచ్చాము. ఈ మధ్యలో మనం చూసుకుంటే ఎక్కువ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఎక్కువ 18 to 20 ఏజ్ వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆ యాక్సిడెంట్స్ ద్వారా మనం బయటపడాలి అంటే హెల్మెట్స్, ఇంకా సైలెన్సర్స్ యూజ్ చేయకుండా బైక్స్ డ్రైవ్ చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే ఆ బైక్లో ఉన్న పెట్రోలియం వేస్ట్ అవుతుంది, ప్లస్ ఎయిర్ పొల్యూషన్ అవుతుంది. పొల్యూషన్ అయిందో ఆ గాలిని మనం పీల్చుకోవడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి మనకు కూడా. ఇంకా కొంచెం ఎక్కువ ఏజ్ వచ్చిన తర్వాత స్పీడ్ ఎక్కువగా డ్రైవ్ చేస్తున్నారు. దాన్ని కూడా మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే అంటారు కదా, ఇంట్లో మన మీదే బేస్ అయ్యి మన మీదే డిపెండ్ అయ్యి మనం చదివి వాళ్ళని మనం చదివి వాళ్ళకి ఒక మంచి పేరు తేవాలి ఊర్లో అని మనమే డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, మన పేరెంట్స్. వాళ్ళని చూసుకుంటూ మనం ఉండాలి. కాబట్టి ఎయిర్ పొల్యూషన్ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. హెల్మెట్ హైకోర్టు కూడా కంపల్సరీ చేసింది. సో వెళ్ళేటప్పుడు ఏదో మన ఫొటోస్ తీసుకోవడానికి అలా హెల్మెట్ పెట్టుకోకుండా నార్మల్గా